హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీగా డై వడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మినపప్పుని మనం 4 to 5 అవర్స్ నానబెట్టేసేయాలి వాటర్లో. ఇది మనం ఓవర్ నైట్ కూడా నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చండి. కానీ ఎక్కువగా ఈవినింగ్ స్నాక్స్కి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. నానబెట్టుకున్న మినపప్పుని వాటర్ అంతా సపరేట్ చేసేసి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేసేయాలి. దీంట్లోకి ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే వడ అనేది సరిగ్గా రాదండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుందండి. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి మనం గ్రీన్ చిల్లీ చిన్నగా కట్ చేసేసుకోవాలి. నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా సోడా తీసుకోవాలండి, కుకింగ్ సోడా. దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసేసి అది హీట్ అయ్యాక మనం ఇప్పుడు వడ వేసుకుందాం. నేను చూపించిన విధంగా మీరు తీసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వడ వేసుకోవాలి. ఒకవేళ మనకి చేయికి కనుక అంటుకుంటుంటే మరొక బౌల్లో కొద్దిగా వాటర్ పక్కకు పెట్టేసుకుంటూ మనం వడకి అలా వాటర్లో మన హ్యాండ్ డిప్ చేస్తూ వేయాలండి. అప్పుడు కూడా బాగా వస్తుంది. ఆ వీడియో నా దాంట్లో స్కిప్ అయిందండి, అందుకే నేను ఇలా చెప్తున్నాను. వడ ఈ కలర్లో కుక్ అవుతే సరిపోతుందండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరొక బౌల్ పెట్టేసి దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడని ఆ వాటర్లో డిప్ చేస్తూ మరొక బౌల్లోకి వేయాలండి. నేను చూపించిన విధంగా మీరు వేయండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుందండి. ఇలా వడ అనేది మరొక బౌల్లో తీసేసుకొని దీంట్లోకి నేను ఒక 1 కప్ కర్డ్ యాడ్ చేశాను. దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియాండర్ పౌడర్ అన్నీ మిక్స్ చేసి వేసుకున్నానండి. కొద్దిగా మీఠా, అలాగే మిక్చర్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సింపుల్ ఈజీ డై వడ రెడీ అండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.